అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేవి ఫాలో అయితే అవ్వండి. ఏంటి అక్కడికి ఎక్కుతున్నాం స్టెప్స్, పిల్లలు హాయ్ చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చినప్పుడు అయితే చార్మినార్కి అయితే వెళ్ళానండి. ఎప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో బట్ లేట్ అయింది కుదరక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా పైకి అయితే ఎక్కి చాలా ఇయర్స్ అయితే అయ్యిందండి. వాళ్ళు ఇంకా పైకి ఎక్కుతామని చెప్పన్నారని ఎర్లీగా అయితే వెళ్ళాము. చార్మినార్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారండి, ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అయితే తీసుకున్నారు. చిన్నపిల్లలకి అయితే ఫ్రీనేనండి. మనం ఇక్కడ వచ్చి టికెట్ తీసుకోకుండా డైరెక్ట్గా మనము ఆన్లైన్లో కూడా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. బయట మనకి స్కానర్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్గా ఆన్లైన్లో మనం స్కాన్ చేసుకొని బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా పైకి అయితే ఎక్కేసామండి. ఎప్పుడు వచ్చినా సరే చార్మినార్ దగ్గర మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుందండి. ఇంతకుముందు మేమైతే ఒకసారి వచ్చాము బట్ నైట్ టైం అయితే వచ్చామన్నమాట, పైకి అయితే ఎక్కలేదు. ఇంకా సరే అని ఇప్పుడైతే పైకి ఎక్కామండి పిల్లలతో పాటు. ఇంకా మొత్తం పైన చూసేసి వచ్చిన తర్వాత కింద కాసేపు అయితే వెయిట్ చేసి కొన్ని ఫొటోస్ అట్లానే తీసుకున్నామండి. చాలామంది అయితే ఉన్నారు ఆ రోజు, ఫుల్ రష్గా అయితే ఉంది ఎప్పుడు కూడా. ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకుని కింద అయితే కాసేపు వెయిట్ చేసాము. ఎక్కాం కదా, స్టెప్స్ అని హైట్గా ఉంటాయి. తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని షాపింగ్ అది చేస్తామంటే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము. కొన్ని ఏవో తీసుకున్నారు వాళ్ళు, చైన్స్ అట్లనే కొన్ని ఏవో తీసుకున్నారు. నేనైతే డోర్ మ్యాట్స్ తీసుకున్నానండి. 120 రూపీస్కి 4 అయితే ఇచ్చాడు. అసలు ఎవరు ఇవ్వట్లేదు, 160 150 రూపీస్ చెప్తున్నారు 3 వచ్చేసరికి. అలా ఒక 4 మెంబర్స్ని అడిగిన తర్వాత ఫైనల్గా ఒకడైతే 120 రూపీస్కి 4 అయితే ఇచ్చాడు. ఇంకా అలాగా కొన్ని షాపింగ్ అది చేసేసుకుని అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తా ట్యాంక్ బండ్కి అయితే వెళ్దామని వచ్చామండి. బట్ ఆ రోజు ఎందుకో తెలియదు, ఫుల్ రష్ ఉండడం వల్ల క్లోజ్ అయితే చేశారంట. ఇది అందరికి ఐడియా ఉంటుంది, ఒకవేళ తెలియనట్లయితే కనుక ఇది తెలంగాణ అమరవీరుల చిహ్నం అంటండి. అలానే ఇది వచ్చేసరికి తెలంగాణ సెక్రటరియేట్. చూసారు క్లైమేట్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. క్లౌడీగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ కాసేపు అయితే ఉండి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వచ్చేటప్పుడు పానీపూరి అయితే తిని అందరం అయితే బయలుదేరామండి. ట్యాంక్ బండ్ అయితే చూడలేకపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్.